topic is data recovery. So today we are going to discuss about how we can recover the data. So first of all, we have to discuss when the situation will come. Data recovery is a process of restoring the database to the most recent consistent state that existed just before the failure. For example, if you have any data failure or if you have any data loss, we have to set the database to the previous consistent state. సో మనకి ప్రీవియస్గా ఎక్కడైతే కరెక్ట్గా ప్రాపర్గా డేటాబేస్ ఉందో అక్కడికి మనం డేటాబేస్ అంతా రిస్టోర్ చేయాలి. ఓకే, సో దట్ ప్రొసీజర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డేటా రికవరీ. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్, హౌ యువర్ సిస్టమ్ కెన్ బీ ఫెయిల్డ్, హౌ యువర్ డేటాబేస్ కెన్ బీ failed. So what are the sources? So there are many situations that may result in system failure. The damage occurred to the information stored. The damage occurred to the information stored in the system depends on the complexity of the failure. For instance, if the failure is because of disk crash, then there is a high possibility of losing the entire information present in the disk. For example, whatever the data we have, it is stored in the hard disk. If that hard disk has got crashed, then there is a high priority or high possibility of entire data loss. Then there is no chances of loss. Whereas the failure is due to power failure, then there is no chance of losing information. So basically, there are three different types of failures: transaction failure, system crash, and third one is disk failure. So first one is transaction failure. Whenever we are performing any transaction, because of some issues, if the transaction got failed, then we have to recover the data. So a transaction may fail to execute it intended operation when either logical error or system error are occurred. ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక లాజికల్ ఎర్రర్ కానీ లేదా సిస్టమ్ ఎర్రర్ కానీ ఎన్కౌంటర్ అయినప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో లాజికల్ ఎర్రర్స్ ఏముంటాయంటే, ఇన్కరెక్ట్ ఇన్పుట్ ఈజ్ సప్లైడ్, డేటా టు బి సెర్చ్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఆర్ డేటా స్టోర్డ్ విచ్ ఈజ్ ఎక్సీడెడ్ ద కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ లిమిట్. సో దీస్ ఆర్ ద సిచ్యుయేషన్స్ వెన్ డేటా లాస్ ఆర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్. సో ఆన్ ద అదర్ హ్యాండ్, సిస్టమ్ ఎర్రర్ అక్కర్ వెన్ డెడ్లాక్ అక్కర్స్. నిన్న మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈస్ డెడ్లాక్ అండ్ వాట్ ఈస్ ద డెడ్లాక్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే మనకి డెడ్లాక్ అక్కర్ అవుతుందో అప్పుడు కూడా మనకి ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. వెన్ ఎవర్ ఏ సిస్టమ్ ఎర్రర్ అక్కర్స్, ద సిస్టమ్ ఎంటర్స్ ఇన్ టు అ అన్డిజైరబుల్ స్టేట్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అ ట్రాన్సాక్షన్ టు పర్ఫామ్ నార్మల్ ఎగ్జిక్యూషన్. సో ఎప్పుడైతే సిస్టమ్ ఎర్రర్ అక్కర్ అవుతుందో అప్పుడు మనకి సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది, ఫర్దర్గా ట్రాన్సాక్షన్ వెళ్ళదు, మనం ఇమీడియట్గా అప్లికేషన్ క్లోజ్ చేసేస్తాం. సో అక్కడికక్కడ ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇట్ విల్ బి అ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్. సో ఇమీడియట్లీ వీ నీడ్ టు రిఫ్రెష్ ద పేజ్ అండ్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద డేటాబేస్ అండ్ విల్ స్టార్ట్ ద ట్రాన్సాక్షన్ వన్స్ అగైన్. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ సెకండ్ అప్రోచ్ ఈజ్ సిస్టమ్ క్రాష్. సో ఎవ్రీవన్ నో వాట్ ఈస్ సిస్టమ్ క్రాష్. సో ఇట్ ఈస్ a condition in which a program halts the execution of a function and also stop responding the request made by the other parts of the system. సో వేరే సిస్టమ్ నుంచి వేరే రిక్వెస్ట్లు మొత్తం అన్నీ హ్యాంగ్ అయిపోతాయి, సిస్టమ్ వర్క్ పర్ఫార్మెన్స్ మొత్తం పడిపోతుంది. సో దట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ సిస్టమ్ డజంట్ వర్క్ ఎనీ ఆపరేషన్, ఇట్ వోంట్ డూ ఎనీ ఆపరేషన్స్. సో సిస్టమ్ క్రాష్ మే అక్కర్ బికాస్ ఆఫ్ హార్డ్వేర్ ఎర్రర్, హార్డ్వేర్ మాల్ ఫంక్షన్స్ ఆర్ డ్యూ టు ఎ సాఫ్ట్వేర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ బగ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఏదైనా డిలీట్ అయిపోయినా, ఏదైనా లోడ్ అవడం ప్రాబ్లం ఉన్నా, ఏదైనా వైరస్ ఇన్ఫెక్టెడ్ అయినా, ఓకే. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సిస్టమ్ క్రాష్ మే అక్కర్. So however, the information stored in the non-volatile storage devices doesn't get damaged or corrupted by the system crashes. The information stored in the non-volatile storage devices doesn't get damaged or corrupted by the system crashes. Such a system wherein information of non-volatile storage remains uncorrupted refers as fail-stop assumption. So however, see here from starting. The information stored in non-volatile storage devices. What are non-volatile storage devices? What are non-volatile storage devices? Answer. గుర్తు రావట్లేదు. వాయిస్ రావట్లేదా?
కాదు సార్, మాకు గుర్తు రావట్లేదు, గుర్తు మర్చిపోయాను. రావట్లేదా? సో రెండు ఉంటాయి, వాలటైల్ నాన్ వాలటైల్. గుర్తొచ్చాయా? నాన్ వాలటైల్ అంటే పర్మనెంట్ మెమరీ, అంటే హార్డ్ డిస్క్స్. ఓకే, ద ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద హార్డ్ డిస్క్ ఆర్ నాట్ డ్యామేజ్డ్ ఆర్ కరప్టెడ్ బై ద సిస్టమ్ క్రాష్. ఒకవేళ సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఇలాంటి వాటి మీద ఉన్నటువంటి డేటా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. హార్డ్ డిస్క్ అలాగే ఉంటుంది. సిస్టమ్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అవటం లాంటివి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇన్ దట్ సిచ్యుయేషన్ వాట్ ఎవర్ ద డేటా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వాలటైల్ మెమరీ, దట్ విల్ బీ లాస్ట్. Okay, so which is preferred by the designer while designing the system. The advantage of this assumption is that whenever a system is verified at both hardware and software levels, the execution gets stopped as soon as error is detected. సో ఎప్పుడైతే ఎర్రర్ డిటెక్ట్ అవుతుందో అప్పుడే ఇమీడియట్గా సిస్టమ్ ఒక ఆపరేషన్ పర్ఫార్మెన్స్, ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది. థర్డ్ వన్ ఈజ్ డిస్క్ ఫెయిల్యూర్. సో దీంట్లో మనకి దీనికి హై ప్రియారిటీలో హై డ్యామేజ్ ఉంటుంది, ఎందుకంటే వాట్ ఎవర్ ద డేటా విల్ స్టోర్ ఇట్ ఇన్ అ డిస్క్. సో ఇఫ్ ద డిస్క్ ఈజ్ ఫెయిల్డ్, then we are going to lose the complete information. So in this type of failure, the disk in which information is stored may be damaged or crashed. This may be because of head crash or a failure while performing data transfer. The only way to recover from the disk failure is to maintain a backup copy of the information. Store a copy of the information in other disk. If you don't have any backup, so you won't get back the data whatever you will have. So that is a big loss of data which is occurred with the cause of disk failure. Remaining situations, your data, it won't get affected, only your system will get affected. And in the second scenario, whatever the data we have stored in non-volatile, it remains same, but if you have any data in the volatile memory, that will be deleted. So that is about data recovery and the possibilities of data failure. Here we are discussing about database security. So database security contains policies and mechanisms to protect the data and ensure that it is not accessed or altered. So whatever the data we have stored in the database, we have to provide a security in such a way that the data shouldn't be accessed or altered or modified by any other person who is not having any any authentications. Okay, so in that way we have to provide the data security. So database security contains policies and mechanisms to protect the data and ensures that it is not accessed or altered or deleted without proper authorization. So database security method focuses on preventing unauthorized users from accessing the database. DBMS allows a user to access and manipulate database easily. Okay, so here there are three main objectives considered while designing a secure database. First, we have to maintain the secrecy. So whatever the data we have in that database, it should be in secret mode. Information shouldn't be disclosed to unauthorized people, unauthorized users. For example, a student shouldn't be allowed to examine other student grades. So ఎవరి స్టూడెంట్ డీటెయిల్స్ వాడికి మాత్రమే ఉండాలి తప్ప, నేను వాడు వేరే స్టూడెంట్ యొక్క లాగిన్ అయ్యి దాంట్లో డీటెయిల్స్ చెక్ చేస్తాను అంటే మటుకు దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ సీక్రెసీ. ఇంటిగ్రిటీ in the sense only the authorized people will be allowed to access the database. So that is integrity. For example, student may be allowed to see their grades but not allowed to modify them. Only the authorized users. So who can modify the marks? Only the admin people can modify the marks. Okay, so no other person can access it
no other person can modify the data whatever we have. So that is integrity. Availability in the sense, the data which we have stored in the database, that should be available for the future. So authorized users shouldn't be denied access. So for example, an instructor who wishes to change a grade should be allowed to do so. సో ప్రతిదీ ఏదైతే మోడిఫికేషన్స్ మనం చేయాలనుకుంటున్నామో డేటా అనేది అవైలబుల్గా ఉండాలి, ఆ మోడిఫికేషన్స్కి మనకి పర్మిషన్స్ అనేవి ఉండాలి. సో దీస్ ఆర్ ద డేటాబేస్ సెక్యూరిటీ అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ 3 పాయింట్స్. వీ హ్యావ్ టు మెయింటైన్ సీక్రసీ, వీ హ్యావ్ టు మెయింటైన్ ఇంటిగ్రిటీ, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు గో విత్ అవైలబిలిటీ. సో ఈ 2 క్వశ్చన్స్ ఓకేనా, అర్థమైనాయి ఇప్పుడు? డేటాబేస్ రికవరీ అండ్ డేటాబేస్ సెక్యూరిటీ. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. Go through with these 2 questions. Hello? ఉన్నారా? యా సార్. చూస్తున్నారా ఫస్ట్ క్వశ్చన్? చూస్తున్నాం ఓకే. సార్.